హలో అండి, హాయ్. సో ఇది నిన్నటి వీడియో అనమాట. 18th. సో 18th రోజు అంటే 18థ్కి ముహూర్తాలు బాగా ఉన్నాయి కదా. సో 18వ తారీఖు 4వ నెల 2025న ఈ వీడియో అనమాట. సో మేము ఒక పెళ్ళికి వెళ్తున్నాం. పెళ్ళి వచ్చేసి మా అక్క వాళ్ళ చిన్న కూతురి ఆడపడుచు పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. సో వీళ్ళిద్దరూ మా ఆయన ఇంకా బావ. సో వీళ్ళిద్దరు జిగిడి దోస్తులు అనమాట. మా ఆయనకి గత ఒక 15 ఇయర్స్ నుంచి చాలా జిగిడి దోస్తు అనమాట. సో మమ్మల్ని మాత్రం బావ దింపుతున్నారు, నేను వాళ్ళని దింపిన అనమాట. అండ్ తర్వాత మేము కారులో వెళ్తున్నాము. సో పువ్వులు నా దగ్గర అంటే ఇంటి దగ్గర ఉన్నాయి కదా. సో పువ్వులు ఇంట్లోనే తెంపుకొని టైం లేక కారులో అల్లుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా నేను రెడీ అయినా. ఇంకా మా ఆయన కారు నడుపుతున్నాడు. బావ పాటలు పెట్టిండ్రు బాగా కార్లో. సో ఆయన బావ పాటలు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మా పిల్లలు వీడియో షూట్ చేస్తున్నారు అనమాట. నేను ఈ విధంగా కొన్ని స్టిల్స్ తీసుకున్నాను. సో మా పిల్లలతో పాటు ఈ విధంగా నేను కొంచెం వీడియో కూడా షూట్ చేసుకున్నాను. సో నాకు పెళ్ళికి వెళ్ళాలంటే ఇష్టమే, బట్ కార్లో ప్రయాణం అంటే కష్టం అనమాట. కార్లో వాళ్ళు ఏసీ వేస్తారు కదా, నాకు అంతగా పడదు, ఇష్టం ఉండదు. సో అందుకు నేను కార్లో వద్దు, బైక్లో వెళ్దాం అనుకుంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా. కాకపోతే మా ఆయన కార్లోనే ప్రిఫర్ చేస్తారనమాట. సో కార్లో వెళ్తే కంఫర్ట్గా వెళ్తామని ఆయన ఉద్దేశం. నాకైతేనేమో బైక్ అండ్ ఆటో కంఫర్ట్ అనమాట. సో ఎవరి ఇష్టాన్ని మనం ఎక్కువగా బాధ పెట్టొద్దని చెప్పి నన్ను నేనే బాధ పెట్టుకొని ఈ విధంగా వెళ్తున్నాను అనమాట. సో నాకు టైంపాస్ కోసం అంటే కారులో వెళ్తున్న ఫీలింగ్ తగ్గించుకోవడానికి కూడా నేను పువ్వులు ముందర పెట్టుకున్నాను అనమాట. సో ఈ విధంగా కొన్ని పువ్వులు అయితే అల్లుకున్నాను. సో ఈ పువ్వులు నా కోసం అనమాట. ఇంకా కొన్ని పువ్వులు ఉన్నాయి, అవి మా అక్క కూతురు కోసమని అల్లాలన్నమాట. ఈ పువ్వులు మొత్తం నేను పెట్టుకోవడానికి. సో మిగతావి మా అక్క కూతురు కోసం అనమాట. మా అక్కకి 2 కూతుర్లు, ఒక బాబు. బాబు పెళ్ళి వీడియోస్ మీరు చూసే ఉంటారు కదా. సో మా అక్క చిన్న కూతురికి అనమాట. మా పిల్లలు ఎంత బాగా స్టిల్స్ ఇచ్చారో కదా. సో మొత్తానికి మేమైతే పెళ్ళికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళగానే అంటే మేము పెళ్ళికి వెళ్ళినాక పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళామన్నమాట. సో ఈ విధంగా మా అక్క కూతురికి కాళ్ళు కడిగినందుకు బియ్యం పోసారనమాట, బట్టలు పెట్టి. వీళ్ళు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు. సో వాళ్ళు ఎందుకు అంటే మా అక్క కూతురికి అంటే మా అల్లుడికి నాన్న లేరు, అమ్మ ఉంది. సో అందుకే మా అక్క కూతురు, మా కూతురు ఇంకా అల్లుడు ఇద్దరు, ఇదిగో వీళ్ళిద్దరు అనమాట. మా అక్క చిన్న కూతురు ఇంకా అల్లుడు. సో వీళ్ళిద్దరు కాళ్ళు కడిగి కన్యాదానం చేసినందుకు వాళ్ళకి బట్టలు పెట్టి బియ్యం పోస్తున్నారనమాట. సో నాకు అనిపించింది మా చిన్నారి ఎప్పుడు పెద్దదైపోయింది అని. నాకు ఒక బ్రిలియంట్ కాదు కానీ ఒకలాంటి ఆలోచన వచ్చింది. నాకైతే చాలా సంతోషం, ఇంకా బాధ. తను చాలా చిన్న పిల్ల, అప్పుడే చాలా పెద్ద పెద్ద బాధ్యతలు బరువులు మోస్తుంది. అసలు ఎలా చేయాలి, ఏం చేయాలో తెలియని పిల్లకి చాలా పెద్ద బాధ్యత అనమాట. నాకు బాధ అనిపించింది కూడా. ఆబ్వియస్లీ నేను ఎప్పుడు మా చిన్నారి పట్ల బాధ ప్రేమగా ఉంటాను. సో ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు పెళ్లి కొడుకు అక్షంతలు పోసుకుంటున్నారు. కానీ ఈ పెళ్ళిలో ఉన్న పంతులు గారు అయితే చాలా అంటే చాలా కామెడీగా ఉన్నారు. అసలు అంటే పెళ్ళి తంతు స్ట్రిక్ట్గా చేసినా కూడా తర్వాత చాలా ఫన్నీగా కూడా ఉన్నారనమాట. సో ఈ విధంగా పెళ్ళి అక్షంతలు తలంబ్రాలు ఒకరిపైన ఒకరు పోసుకుంటున్నారు. సో కొంచెం సేపు పంతులు గారు కూడా కొంచెం ఫన్నీ మూమెంట్స్, ఫన్నీ మాటలు చెప్తున్నారు. సో యాక్చువల్లీ మా యాదవ్స్ పెళ్ళిలో డోలు చాలా ఏమంటారు ప్రత్యేకం అనమాట. ఇక్కడ చూస్తే మీకు డోల్ అంటే నేను సౌండ్ మైక్ కట్ చేసిన నా వాయిస్ కోసం కాబట్టి మీకు అంతగా ఇది ఉండకపోవచ్చు. బట్ మా యాదవ్ పెళ్ళిలో మాకు తెలిసి డోల్ ప్రత్యేకం అనమాట. సో వీళ్ళు డోల్ పెట్టించిండ్రు. ఇప్పుడు వాళ్ళకి డోల్ చాలా మోట అనిపిస్తుంది, కానీ నాకైతే నచ్చుతుంది. ఎందుకంటే మన సాంప్రదాయాన్ని పోగొట్టుకోవద్దు కదా. సో ఈ విధంగా వీళ్ళు డోల్ పెట్టిస్తే నాకు భలే అనిపించింది అనమాట. అండ్ వీళ్ళు కూడా కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళే. పెళ్ళికి చాలామంది అతిథులు వచ్చారు. నేను స్టార్టింగ్ భోజనాల దగ్గరనే చూశాను, ఎందుకంటే నాకు స్టార్టింగ్ రాగానే భోజనాల వేడుకనే కనిపించింది. అక్కడ చాలామంది జనాలు తింటున్నారనమాట. వన్స్ నేను ఇందాకే చెప్పాను కదా పెళ్ళి అయిపోయిన తర్వాతనే వచ్చినా అని. సో అమ్మాయికి తాళి కట్టిన తర్వాతనే మేము వెళ్ళినాం కదా. సో పెళ్ళి అయిపోగానే చేసే పని ఏంటంటే
ఆబ్వియస్లీ భోజనాలు అనమాట. సో అక్కడ భోజనాలు తింటుంటే నాకు చాలామందే కనిపించిండ్రు. నాకు అప్పుడు అనిపించింది అమ్మో చాలామంది వచ్చారు అని. సో పంతులు గారు కొంచెం ఫన్నీగా అమ్మాయిని కొంచెం గట్టిగా ఊదమ్మా అని చెప్తున్నాడు. గట్టిగా ఊదితే మీ ఊరు రామచంద్రపురంలో పడాలి అది ఇది అని కొంచెం ఫన్నీ నవ్విస్తున్నారనమాట. సో ఇక్కడ ఒక సిచ్యువేషన్ అయితే నాకు నచ్చలేదు. బట్ అది కూడా నేను క్యాప్చర్ చేయొద్దు, బట్ అనుకోకుండా క్యాప్చర్ చేసిన. ఇది నాకు నచ్చలేదు అసలు. ఈ విధంగా అబ్బాయి పెళ్ళి కూతురికి కాకుండా పంతులు గారికి ఈ విధంగా చేయడం నాకైతే నచ్చలేదు. మనం కొన్నిటిని పాటించాలి, గౌరవించాలి. బాపనే అంటే పంతులు గారు కామెడీగా ఉన్నారు కదా అని మనము కామెడీ చేయడం అది కరెక్ట్ కాదు. ఈ మధ్య కొంచెం ట్రెండ్ అవుతుంది, బట్ అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో మీకేమనిపించిందో నాకు కొంచెం కామెంట్లో చెప్పండి. అండ్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది కామనే, పెళ్లి కూతురు తరపు వాళ్ళు పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లి కొడుకుకి ఎంకరేజ్ చేస్తారు. బట్ ఈ అబ్బాయి ఇలా చేయడం కొద్దిగానే నచ్చలేదు. ఆబ్వియస్లీ అంతా బాగుంది. అండ్ ఎస్, నేను పెళ్ళికి వెళ్ళేసి వచ్చిన మొత్తానికైతే. సో పెళ్ళికి వెళ్ళి వచ్చి తిరుగు ప్రయాణంలో ఆబ్వియస్లీ నాకు వామిటింగ్ జరిగింది. నాకు కారు ప్రయాణం పడదనమాట. సో నాకు వామిటింగ్స్ అయితే మా ఆయన నా చెవులు పట్టుకున్నాడు ఇలా అని. సో నాకైతే భలే అనిపించింది, అమ్మయ్య అనుకున్నాను. బట్ రిలాక్స్ కాలేదు, కానీ ఓకే ఒకలాంటి ఫీల్ వచ్చిందనమాట. సో ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ విధంగా లాస్ట్కి అబ్బాయి అమ్మాయి ఒక దగ్గరికి వచ్చేసారు. సో ఫోటోగ్రాఫర్ కొన్ని ఫొటోస్, కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుంటున్నారు. సో పెళ్ళిలో చాలా చాలా తంతులు ఉంటాయి, చాలా చాలా పద్ధతులు ఉంటాయి. సో అవన్నీ చాలా బాగుంటాయి. యాక్చువల్లీ అమ్మాయి కొత్తగా పెళ్ళైనప్పుడు అంటే చిన్నపిల్లగా ఉంటుంది కదా, సో చాలా తెలీదు. ఇంకా వింతగా విచిత్రంగా కూడా కొన్ని ఉంటాయి. కొంచెం భయంతో వచ్చిన సిగ్గు వల్ల, బిడియం వల్ల కొన్ని కొన్ని మూమెంట్స్ని ఎంజాయ్ చేయలేకపోతాము. ఎందుకంటే ఆ వయసు నుంచి నేను వచ్చిన కాబట్టి కొన్ని మూమెంట్స్ని ఎంజాయ్ చేయలేకపోతాం. కానీ ఇప్పుడున్న వాళ్ళు బాగానే పర్లేదు. సో వన్స్ పెళ్ళి కుదిరిన తర్వాత మాట్లాడతారు కాబట్టి ఫోన్లల్లో. సో ఆబ్వియస్లీ ఆ బ్యాచ్లో నేను కూడా ఉన్నాను. మా పెళ్ళి కుదిరిన తర్వాత నేను కూడా మా వారితో ఫోన్ మాట్లాడాను అనమాట. అండ్ ఇది వచ్చేసి డోల్ మీకు చూపిద్దామని వీడియో షూట్ చేసిన. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.